బయటికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు హెల్మెట్ యూజ్ చేస్తున్నారా లేదా? ఎందుకు? ఆగండి, ఆగండి, ఆగండి. మళ్ళీ మీరు హెల్మెట్ అంటే ఇంకేదో ఏదేదో ఊహించుకుంటారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేననేది బైక్ హెల్మెట్ గురించి చెప్తున్నాను. చాలా మంది యూత్, ఎస్పెషల్లీ యూత్ బండి మీద ట్రావెల్ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం మానేస్తారు. హెల్మెట్ యూజ్ చేస్తే హెయిర్ ఊడిపోతుందని ఒక అపనమ్మకం అయితే వాళ్ళలో ఉంది. సో అందువల్ల ఈ హెల్మెట్ అనేది యూజ్ చేయడం జరుగుతులేదు. హెల్మెట్ యూజ్ చేయడం వల్ల జుట్టు ఊడిపోతుంది అనేది ఒక అపోహ. నిజంగా చెప్పాలంటే హెల్మెట్ యూజ్ చేయకపోతేనే జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. సో దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఒక అవగాహన వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఈ కంటెంట్ నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అన్నాను కదా. సో హెల్మెట్ని ఒక ప్రాపర్ వేలో యూజ్ చేస్తేనే అట్లా ఊడిపోకుండా ఉంటుంది. సో దాన్ని ఎలా పడితే అలా యూజ్ చేయకుండా మనం ఒక ప్రాపర్ వేలో యూజ్ చేయాలి. హెల్మెట్ మనం కొంటున్నాం అంటేనే ఒక సర్టిఫైడ్ మంచి హెల్మెట్ని మనం తీసుకోవాలి. అంతేగాని ఏదో ఒక చెత్త బ్రాండ్ తీసుకుంది యూజ్ చేస్తానంటే దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం, ఆ బైక్కి తగిలిచ్చేసి వెళ్ళిపోతాం. జనరల్గా మనకి హైదరాబాద్ లేకపోతే ఇటువంటి సిటీస్లో ఏమవుతుందంటే అపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి ఆ ఇంట్లో దాకా ఏం పట్టుకెళ్తాం అని చెప్పి ఆ బైక్కి తగిలిచ్చేసి వెళ్ళిపోతాం. లేకపోతే బయట ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు ఆ బైక్కి తగిలిచ్చేసి వెళ్ళిపోతాం. అలా చేయటం వల్ల మనకి తెలియకుండా చాలా డస్ట్ పార్టికల్స్ అనేవి ఈ స్పాంజ్కి పట్టేయడం జరుగుతుంది. దీంట్లో ఇన్సెట్ అయిపోతాయి. సో అందువల్ల అలా జరగకుండా ఉండాలంటే మనం హెల్మెట్ యూజ్ చేసిన తర్వాత బైక్ వదిలేయకుండా దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి. అది కూడా ఒక ప్రాపర్ మంచి ప్లేస్లోనే ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో కూడా చెత్త చెదారం ఉన్న దగ్గర దాన్ని పాడైపోతుంది. ఓకేనా? ఫస్ట్ అది. నెక్స్ట్, హెల్మెట్ని డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. సో ఇది ఉన్నది కదా, ఇట్లా డైరెక్ట్ పెట్టుకుని వెళ్ళిపోకూడదు. ఏం చేద్దామంటావు మరి? మన హెయిర్ని కాపాడుకోవాలి అంటే కనుక సో మనం కంపల్సరిగా ఒక కర్చీఫ్ అనేది వాడాలి. బాగా వాడుతున్నావు కదా. డైరెక్ట్గా రోజు ఇలా పెట్టుకుని వెళ్తున్నారు అనుకోండి, సో ఏమవుతుందంటే ఈ చెమటంతా దీనికి పట్టేస్తుంది. మన హెడ్ నుంచి వచ్చిన చెమటంతా పట్టేసి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి దాని ద్వారా మనకి డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. డాండ్రఫ్ వస్తే హెయిర్ ఊడిపోతుంది. అండ్ హెల్మెట్ కూడా వరస్ట్ స్మెల్ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా యూజ్ చేస్తే కర్చీఫ్ కూడా పెద్ద కర్చీఫ్ తీసుకుంటే దాన్ని ఫోల్డ్ చేసి ప్రాపర్గా దాంట్లో ఫిక్స్ చేసి అప్పుడు మీరు హెడ్కి పెట్టుకుంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మీరు ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. యూజ్ చేసి ఈ కర్చీఫ్ని నెల నెల హెల్మెట్లో ఉంచేసి దాన్నే అస్తమానం వాడినా కానీ ఎటువంటి యూజ్ ఉండదు. అంతా చేసినా ఎటువంటి యూజ్ ఉండదు. సో దాన్ని ఎప్పటికప్పుడు ఈ రోజు ఇది వాడితే నెక్స్ట్ రోజు ఇంకోటి, నెక్స్ట్ రోజు ఇంకోటి. ఈ రోజు వేసుకున్న బట్టలు రేపు వేసుకోం కదా. సో ఇది కూడా అంతే, దీనికి కూడా బట్టలు మారుతూ ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సో కర్చీఫ్ అనేది కంపల్సరీ మార్చాలి. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందన్న తెలుసుకుందాం. జనరల్గా మనం ట్రాఫిక్ లో తిరిగినప్పుడు విపరీతమైన డస్ట్ అనేది మన మీదకి వస్తూ ఉంటుంది. అది మనకు తెలీదు చాలా వరకు. సో మన ఫేస్ కి పట్టేయడం, మన కళ్ళు కింద ఇవంతా నల్లగా అయిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. హెయిర్ కూడా డస్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది. ద్వారా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి మనం బండి నడుపుతున్నప్పుడు చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాం, మనం మూవ్ అవుతూ ఉంటాం. సో ఆ బండి ఆ స్పీడ్ కి మన హెయిర్ అనేది ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. గాలి ప్రెజర్‌కి ఇలా వెనక్కెళ్ళిపోయి ఇలా వంగిపోతూ ఉంటది జనరల్‌గా. మీ అందరికీ బైక్ నడిపిన కాసేపటి దాకా అది అట్లానే ఉంటది. సో, గాలి ప్రెజర్ వల్ల ఈ పై భాగం అంతా డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. ఇట్లా ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళకైతే చాలా త్వరగా ఈ పార్ట్ ఊడిపోతది. ఈ పార్ట్ అనేది ఊడిపోయిందా ఇంకంతే. మీరు ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే గనక ఖచ్చితంగా హెయిర్ ఊడిపోతది. ఎక్కువ కాలం డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా ఊడిపోతది. మీరు హెల్మెట్ పెట్టుకోండి, డ్రైవ్ చేస్తే మీకు చాలా సేఫ్టీ కూడా ఉంటది. ఏమన్నా యాక్సిడెంట్లు ఏమన్నా అయినా మీ హెడ్‌కి ఎటువంటి పెద్ద ఇంజ్యూరీస్ అవ్వకుండా హెల్మెట్ నుంచి రక్షణ ఉంటది. అలానే హెల్మెట్‌ని ప్రాపర్ వేలో యూజ్ చేయడం వల్ల మన తలకి గాని, మన హెయిర్‌కి గాని ఎటువంటి డ్యామేజ్ జరగదు. మన ఫేస్ కూడా ఎప్పుడు గ్లోగా ఉంటది. ఆ ట్యాన్ అది అయిపోకుండా చాలా గ్లోగా ఉంటది. ఎస్పెషల్లీ ఈ వీడియో హెల్మెట్ గురించి రీసెర్చ్ చేసి మరి ఎందుకు చేస్తున్నానంటే గనక రీసెంట్‌గా నేను బయటికి బండి మీద ఎళ్తున్నాను. సో, నా పక్క నుంచి ఒక అబ్బాయి ఎళ్ళాడు. చిన్న ఏజే, చాలా చిన్న ఏజ్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. నన్ను క్రాస్ చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బైక్ కంట్రోల్ తప్పి కింద పడ్డాడు. ఆ పడ్డంతోనే ఈ తల అనేది ఒకసారి రోడ్డుకి తగిలి స్పాట్ డెడ్.
నిజంగా ఎక్కడా దెబ్బలు లేవు. చిన్న గాయం కూడా లేదు. కానీ తలకు దెబ్బ తగలడం వల్ల ఎమ్మటే డెత్. నిజంగా ఆ వ్యక్తి గనక హెల్మెట్ పెట్టుకొని ఉంటే గనక ఎటువంటి ప్రమాదం జరగకపోదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత సఫర్ అవుతారో ఇప్పుడు. సో, అందుకనే హెల్మెట్ గురించి పూర్తిగా మీకు వివరణ ఇవ్వాలని చెప్పి యంగ్ పీపుల్సే ఎక్కువ హెల్మెట్ యూజ్ చేయట్లేదు. వాళ్ళకి అవగాహన కల్పిద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.